హల్లనే విశ్వేశ్వరరావు ఒక వ్యాపారికి ప్రాజెక్ట్ని అప్పజెప్పడానికి 1,50,00,000 వృక్షాలను కొట్టివేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది రాహుల్ గాంధీ గారు లేటెస్ట్గా చేస్తున్నటువంటి ఆరోపణ. ఏంటి అది అంటే గ్రేటర్ నికోబార్ అనేటువంటి ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇది రక్షణ అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఇది రక్షణ అవసరాల కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీన్ని నిర్మించాలంటే 1,50,00,000 వృక్షాలని నరికేయాలి. ఇది పర్యావరణ విధ్వంసము అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు అలాగే ఒక పిటిషను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ పిటిషన్ మీద అందరూ యూత్ సంతకం చేయాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యూత్ మీద ఉంది అనేటువంటి సంకేతాన్ని ఇస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇంతకీ ఆ వ్యాపారస్తులు ఎవరు అని అంటే అదానీ అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ని పోర్టుని అదానీకి అప్పచెప్పడానికి ఈ భారీ వృక్షాలని కొట్టేసి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారనేది రాహుల్ గాంధీ గారు చేస్తున్నట్టు ఆరోపణ. దానికి బీజేపీ నేతలు చెప్తున్నది ఏంటంటే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు కావాలన్నా, పోర్టులు కావాలన్నా, మౌలిక వసతులు కావాలన్నా, మౌలిక ఏర్పాట్లు చేయాలన్నా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆగిపోతే ఇవన్నీ సాధ్యం కాదు. కాబట్టి అక్కడ గిరిజన ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా గిరిజనులని ఎక్కడి నుంచి తరలించి ఖచ్చితంగా ఈ మౌలిక వనరులను ఏర్పాటు చేయాలి. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గ్రేటర్ ప్రాజెక్ట్ని చేపడుతున్నాము, గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ని చేపడుతున్నాము, అంతే తప్ప దానికి విరుద్ధంగా చేపట్టలేదని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఈ ప్రాజెక్టు వెనుక అదానీ కోసమే కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి చెబుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా ఏమంటారంటే ఈ నికోబార్ ద్వీపాన్ని ధ్వంసం చేయట్లేదు, మోదీ ప్రభుత్వం కాపాడుతుంది. ఒక్కొక్కటి 3 లక్షలు విలువ చేసేటువంటి 1,50,00,000 వృక్షాలని ధ్వంసం చేస్తున్నారని రాహుల్ గాంధీ గారు చేస్తున్న దాంట్లో వాస్తవం లేదు అనేది చెప్తున్నారు. కానీ ఇది వాస్తవం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. కాకపోతే అదానీకి భారతదేశంలో ఉన్నటువంటి పోర్టులన్నింటినీ అప్పచెబుతున్నారనేది మాత్రం చాలామంది అంగీకరిస్తున్నటువంటి మాట. ఇప్పుడు గ్రేటర్ నికోబార్ అనేది కూడా ఆయనకే అప్పచెప్పడానికి ఈ ధ్వంసం చేస్తున్నారనేది రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణ. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.